హలో ఎవరివన్, వెల్కమ్ టు కిషన్ రావు ఆన్లైన్ అకాడమీ. సో ఈ సెషన్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. చక్రవడ్డీ అంటాం మనం, చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి. సో అయితే ఇందులో ఫస్ట్ మనం ఇక్కడ అసలు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంది, దాని బేసిక్స్ ఏంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయాలంటే మనకు నేర్చుకోవాల్సిన మెథడ్స్ ఏంది, అవన్నీ కూడా నేను ఫస్ట్ డిస్కస్ చేస్తాను. అవి అయిపోయాక మనం ఏం చేద్దాం, డైరెక్ట్ గా క్వశ్చన్స్ లోకి వెళ్దాం. అయితే ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ లో మనం ఏం చేస్తామంటే అమ్మ ఇక్కడ డైరెక్ట్ అంటే సాధారణ వడ్డీలో మనం డైరెక్ట్ గా వడ్డీని కనుక్కుంటా వచ్చాం, రైట్. అంటే డైరెక్ట్ వడ్డీ ఫార్ములా ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100 అని మనం ఒక ఫార్ములాని యూజ్ చేస్తూ వచ్చాము. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఆ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేయలేము. కానీ డైరెక్ట్ గా మనం ఇక్కడ ఫార్ములాని యూజ్ చేయలేము. ఎందుకని, ఇక్కడ డైరెక్ట్ గా మనం వడ్డీని కనుక్కోవడానికి మనకి ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ మనం ఏం కనుక్కోవచ్చు అంటే అమౌంట్ ని కనుక్కోవచ్చు డైరెక్ట్ గా, అంటే మొత్తాన్ని కనుక్కోవడానికి అవకాశం ఉంది. అమౌంట్ ఫార్ములా ఉంటుంది ఇక్కడ, వడ్డీకి ఎలాంటి ఫార్ములా ఉండదు. అమౌంట్ ఫార్ములా మనకి ఏమవుతుందంటే ఇక్కడ P/1+R/100 హోల్ పవర్ n అవుతుంది. ఇంకా మనకు తెలుసు P అంటే ఏంది, ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ సాధారణ వడ్డీలో ఆల్రెడీ మనం ఈ ప్రాబ్లమ్స్ చేసామమ్మా. సాధారణ వడ్డీలో మనకి P అంటే ఏంది, అసలు అంటాము, A అంటే అమౌంట్ అంటే మొత్తము అంటాము, R అంటే వడ్డీ రేటు, అక్కడ T అంటే కాలం అయింది. బట్ ఇక్కడ ఏమో T ప్లేస్ లో N రాశాను. ఇక్కడ మనం కొత్త టర్మ్ ఏంటంటే N అంటే ఏంటంటే అర్థం ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ టర్మ్స్ అని. దాని అర్థమైంది ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎన్నిసార్లకి వడ్డీ అని, మనం ఎన్నిసార్లకి వడ్డీ లెక్కిస్తున్నాము. మనం తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ అని తీసుకొని ఇంకా బాగుంటుంది. So number of times, for how many times we will calculate the interest, right? So అయితే ఇక్కడ n వాల్యూ మనకి ఓకే క్లియర్ గా ఉంది, ఇబ్బంది లేదు, అమౌంట్ ఉంది, ఫార్ములా ఉంది. ఇక మనకు తెలిసింది ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకవేళ మనం కనుక్కోవాలి, వడ్డీని మనం కనుక్కోవాలి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అనేటువంటిది మనం ఆల్రెడీ సాధారణ వడ్డీ లెక్కల్లో చూసుకుంటూ వచ్చాము, ఎలా కనుక్కుంటాము అనేది, రైట్. సో ఇవి అయిపోయి ఇక్కడ బాగానే ఉంది. మరి ఇక్కడ ఏంది, ఇది టైం లేదే, కాలముగా లేదే. ఇక్కడ నువ్వు చేసేటప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటున్నావు, ఎన్నిసార్లకు లెక్కిస్తున్నావు అంటున్నావు కదా. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ అంటే, మనం ఇక్కడ సాధారణ వడ్డీని మనం ఏం చెప్పాం, ఇక్కడ సాధారణ వడ్డీ చెప్పుకునేప్పుడు సాధారణ వడ్డీ అనేది ఎప్పుడు కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి అది ఇయర్స్ లోనే ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఇయర్స్ ఓన్లీ అని చెప్పాము, రైట్. అంటే అది ఓన్లీ ఇయర్స్ లో మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకోగలము. కానీ చక్రవడ్డీ మాత్రం మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనం దాన్ని చక్రవడ్డీని మనము ఇయర్స్ లో చెప్పొచ్చు, అదేవిధంగా మంత్స్ లో కూడా చెప్పొచ్చు. ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ అంటే హాఫ్ ఇయర్లీకి క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. హాఫ్ ఇయర్లీకి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. హాఫ్ ఇయర్లీ అంటే ఏంటి, ఇక్కడ మనకి అర్ధ సంవత్సరానికి అంటాము తెలుగులో, అర్ధ సంవత్సరానికి. అర్ధ సంవత్సరానికి లెక్కిస్తాము. అర్ధ సంవత్సరానికి లెక్కిస్తున్నట్టు దాని అర్థం ఏంటమ్మా, ఫర్ ఎవ్రీ 6 months కదా, రైట్. ఫర్ ఎవ్రీ 6 months కి ఒకసారి మనం ఇక్కడ ఇంట్రెస్ట్ ని పే చేస్తాము. ఇలా నువ్వు ఎవ్రీ 6 months కి పే చేస్తున్నావు అంటే ఆ సందర్భంలో ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. అంటే నువ్వు ఇంట్రెస్ట్ ని 1 year క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎవ్రీ హాఫ్ ఇయర్లీ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు ఎన్నిసార్లు నువ్వు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు, 6 months ఒకసారి అన్నప్పుడు ఇప్పుడు 6 months పే చేస్తావు, అగైన్ నెక్స్ట్ మళ్ళీ 6 months పే చేస్తున్నావు, రైట్. అంటే ఎన్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 2 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఆర్ వాల్యూ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఏమవ్వాలంటే అమ్మా R/2% అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి, రైట్. ఆర్ వాల్యూ కూడా ఏమవ్వాలి, R/2% అవ్వాలి. నెక్స్ట్ బాగానే ఉంది, హాఫ్ ఇయర్లీ ఓకే, ఇబ్బంది లేదు. నెక్స్ట్ మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేసేది క్వార్టర్లీకి పే చేస్తామమ్మా. క్వార్టర్లీకి పే చేస్తాము అంటే త్రైమాసికానికి పే చేస్తాము. త్రైమాసికం అంటే త్రైమాసికం అంటే ప్రతి 3 నెలలకి ఒకసారి అమ్మా, ఫర్ ఎవ్రీ 3 months.
ఫర్ ఎవ్రీ 3 months. అంటే ప్రతి 3 నెలలకి ఒకసారి మనం ఏం చేస్తాం, ఇక్కడ వడ్డీని లెక్కించడము జరుగుతుంది. ఇది ప్రతి 6 నెలలకి ఒకసారి అంటాం అమ్మా. అదే విధంగా త్రైమాసికానికి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రతి 3 నెలలకి ఒకసారి. ఇప్పుడు నువ్వు ప్రతి 3 నెలలకి ఒకసారి నువ్వు వడ్డీని లెక్కిస్తున్నావు అంటే ఎన్ వాల్యూ ఏమవుతుంది, ఎన్నిసార్లు లెక్కిస్తావు, ఇక్కడ 4 times కదా. ఎవ్రీ 3 months నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ విల్ బి ఈక్వల్స్ టు 4 అమ్మ, రైట్. ఎన్ ఈక్వల్స్ టు 4 అయింది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు మనకి ఏమవ్వాలి, R/4% కి ఈక్వల్ అవ్వాలి, R/4%, రైట్. సో ఇలా మనం ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని మనము హాఫ్ ఇయర్లీకి పే చేస్తాము, అదే విధంగా క్వార్టర్లీకి కూడా మనం పే చేయడం జరుగుతుంది. ఇలా పే చేస్తున్నప్పుడు మనకి ఎన్ వాల్యూ ఏమగా తీసుకోవాలి, ఆర్ వాల్యూ ఏమగా తీసుకోవాలి అనేది మనకి అర్థం ఉండాలి, అంటే ఐడియా ఉండాలి, రైట్. సో అయితే ఇక్కడ నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమ్మ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని కానీ మనకి క్యాలిక్యులేటెడ్ ఫర్ 2 times గాని ఉంటే అంటే 2 times గాని అంటే క్యాలిక్యులేటెడ్ ఫర్ 2 times ఉంటాయి అంటే మనకి ఆ వడ్డీని కానీ 2 సార్లు కానీ లెక్క పెడుతుంటే వడ్డీని 2 సార్లు కానీ లెక్కిస్తే అక్కడ మనకి ఏమవుతుందంటే అమ్మ, ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ 2R + R²/100 ని గుర్తుపెట్టుకోవాలి. మన ఫార్ములా వచ్చి ఏమవుతుందమ్మా, 2R + R²/100 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలమ్మా. చాలా మంది ఫార్ములాస్ అవాయిడ్ చేస్తారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు. వాళ్ళు చెప్పే కూడా జనరల్ చెప్పే కూడా అన్ని ఇవే మెథడ్స్. కాకపోతే ఏంటంటే వాళ్ళు మేము ఫార్ములాని యూజ్ చేయని చెప్తా తప్ప, కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్ మొత్తం జరిగేది ఇదే ఇంకా, రైట్. సో అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకునేప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని మనం 2 times లెక్కిస్తున్నాము, రైట్. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని మనము ఒక 2 times లెక్కిస్తున్నాం అనుకోండి. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని మనం 2 times లెక్కించినప్పుడు మనకు ఉన్నటువంటి ఆర్ వాల్యూ అనేది ఒకవేళ మేబీ 10% అయిందంటే, ఇప్పుడు ఇదే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ని మనము 2 times లెక్క పెడుతున్నప్పుడు, సింపుల్ ఇంట్రెస్ట్ ని మనం 2 times లెక్కించినప్పుడు 2 years మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆర్ వాల్యూ 10% అయింది అనుకోండి. ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10% అవుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ లో మనకి ఎలాంటి చేంజెస్ అక్కడ జరగవు. కానీ అదే ఇక్కడ వచ్చేసరికి మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనకి ఏమవుతుంది, అక్కడ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది మనకి, అక్కడ ఎలా చేంజ్ అవుతాయి మనకి వాల్యూస్ అవి. సో ఇక్కడ మనం కౌంట్ చేసేటప్పుడు జాగ్రత్త చూడండి, ఆర్ వాల్యూ 10% ఉంది కదా. కానీ ఇక్కడ వస్తే మనకి ఏమవుతుంది, వడ్డీ పైన మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ వడ్డీని యాడ్ చేస్తాం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో, రైట్. అందుకే మనం సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పేప్పుడు చెప్పుకున్నామమ్మా, ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ద ఇంట్రెస్ట్ వాజ్ నెవర్ చేంజ్ అని చెప్పుకుంటూ వచ్చాము. అంటే సాధారణ వడ్డీలో వడ్డీ అనేది కాలానుసారంగా మారదు అని చెప్పుకుంటూ వచ్చాము. అదే ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చినప్పుడు మనకి చక్రవడ్డీ వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే చక్రవడ్డీ అనేది చేంజ్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాజ్ calculated on interest was calculated on both principal amount and again interest, right. సో ఇక్కడ మనం చక్రవడ్డీలో మనం ఏం చేస్తుంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో మనము వడ్డీని ఓన్లీ ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంట్రెస్ట్ వాస్ క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఆన్ ప్రిన్సిపల్ అమౌంట్, ఇక్కడ ఇప్పుడు అది ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్, రైట్. బట్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద ఇంట్రెస్ట్ వాస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ప్రిన్సిపల్ అమౌంట్ at the same time we'll calculate interest as a previous year interest, right. సో అంటే ఇక్కడ మనకి ముందు సంవత్సరంలో మనం పే చేసినటువంటి దానిపైన కూడా వడ్డీని చెల్లించుకుంటూ పోతాము. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 10% ఏంటంటే దానికి 2 years కలిపి అంటే 2 times మనం పే చేస్తున్నాం అంటే మొత్తంగా ఎంత పే చేస్తాం అంటే 2 × 10 + 10²/100 అవుతుంది. 10² అంటే 100 కాబట్టి 100 వాల్యూ క్యాన్సిల్ అయిపోతే ఇది ఒక 20 + 1 అవుతుందమ్మా. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 21% అవుతుంది. అంటే 10% లెక్కన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years కి మనకి ఏమవుతుందంటే 21% కి ఈక్వల్ అవుతుంది అంటాము, రైట్. ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ అమ్మ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అసలు ఇంకా సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే అమ్మా, ఫర్ ద ఫస్ట్ 1 year సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి ఈక్వల్స్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే మొదటి సంవత్సరానికి చక్రవడ్డీ అయినా సాధారణ వడ్డీ అయినా సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ పీ వాల్యూ తీసుకుంటున్నానమ్మా. పీ వాల్యూ వచ్చి సపోజ్ ఇక్కడ నేను 1000 రూపీస్ గా తీసుకున్నానమ్మా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనం ఇక్కడ 10% గా తీసుకున్నాము. నేను టైం వచ్చేసి ఓన్లీ 1 year కి అన్నానమ్మా.
ఇప్పుడు ఇదే అమౌంట్ కి మనం ఏం చేస్తుంటే ఇక్కడ ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాము. రైట్, అదే సింపుల్ ఇంట్రెస్ట్ కానీ మనం కానీ క్యాలిక్యులేట్ చేస్తే, రైట్, సింపుల్ ఇంట్రెస్ట్ కానీ క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది, PTR బై 100 కదమ్మా. అంటే దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 1000 ఇంటూ 1 ఇంటూ 10 బై మనకి ఏమవుతుంది ఇక్కడ 100 అవుతుంది. 0 0 2 క్యాన్సిల్ అయిపోతే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏమైందమ్మా ఇక్కడ 100 అయింది. అదే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, డైరెక్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోలేము, మనం ఖచ్చితంగా ఏం చేయాలి ఇక్కడ అమౌంట్ వాల్యూ కనుక్కోవాలి. సో అమౌంట్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 year కే కాబట్టి 1 + R బై 100 అంటే దీని వాల్యూ ఏమవుతుందమ్మా 110/100 అవుతుంది. 110/100. 0 0 2 క్యాన్సిల్ అయిపోతే దీని వాల్యూ మనకి ఏమవుతుంది ఇక్కడ 1100 అవుతుంది. అమౌంట్ వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ కనుక్కోవచ్చు కదమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ఏంది ఇక్కడ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కాబట్టి 1100 మైనస్ మన ప్రిన్సిపల్ అమౌంట్ ఏమైంది ఇక్కడ 1000 అయింది. అంటే ఇప్పుడు మన వాల్యూ ఏమైంది ఇక్కడ 100 రూపీస్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ 100 రూపీస్ అయింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ కూడా 100 రూపీస్ అయింది. అంటే ఫర్ ద ఫస్ట్ 1 year కి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటి చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేది రైజ్ అవడం జరుగుతుంది. రైట్, సో అంటే మీరు ఫస్ట్ 1 year కి కానీ క్యాలిక్యులేట్ చేస్తుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా కూడా ఒకటే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది డజంట్ చేంజ్ ఫర్ టైం బేసిస్ కొని చేంజ్ అవ్వదు, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది టైం బేసిస్ కొని చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్, సో అయితే నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తామో చెప్పుకుంటే వెళ్దాం. రైట్, ఇప్పుడు